తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఏపీ రెండిట్లోనూ మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ ముగిసింది మేడం. ఇప్పటికే వచ్చినటువంటి నోటిఫికేషను. అవును. సో, రానున్నటువంటి నోటిఫికేషన్‌లు ఏవైతే ఉన్నాయో ఆహ్, ఎస్పెషల్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ వారి యొక్క ప్రిపరేషన్‌ని ఎలా స్టార్ట్ చేస్తే బావుంటుంది? యాహ్! సో, ఫస్ట్‌లీ ఏంటంటే మనకిప్పుడు రీసెంట్‌గా మొన్నటి వరకు కూడా జరిగిన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రూప్ 1 అభ్యర్థులు అండ్ ఎవరైతే సర్వీసెస్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా వాళ్ళ మైండ్ సెట్‌లో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ పేరెంట్స్‌లో కూడా వచ్చింది. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ అయ్యే ముందు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పర్సనల్‌గా అసెస్ చేసుకోవాలి. ఎలాంటి అసెస్మెంట్ అంటే ఇంకా జరిగింది జరిగిపోయింది. నాకు ముందేది ఉందో నేను ఆలోచిస్తాను. దానికోసమే కష్టపడతాను. నెక్స్ట్ టైమ్ కంపల్సరీ నేను సర్వీస్ వచ్చేలాగా చూసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్‌లో రావాలి. అలా వచ్చిన తర్వాత ఒకటేసారి గంటలు గంటల గురించి చదువుతాను అంటే అవ్వదండి. స్టార్ట్స్‌లో మెల్లిమెల్లిగా చిన్న చిన్న టార్గెట్స్‌తోని స్టార్ట్ చేయండి. మీరన్నట్టు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ 2 సేమ్ టైంలో జరగాలి. నేను ఒకటేసారి ప్రిలిమ్స్‌కి మాత్రమే ప్రిపేర్ అవుతాను. తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఆ స్టూడెంట్‌కి సక్సెస్ రాదండి. ఎప్పుడు కూడా 2 ఇన్ ఇంటిగ్రేషన్ ప్రిపరేషన్ జరగాలి. సో, ప్రిలిమ్స్‌కి ఆ సబ్జెక్ట్స్ అయినా, మెయిన్ సబ్జెక్ట్స్ అయినా ఇంచుమించు సేమే ఉంటాయి. ఓకే. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వే ఆఫ్ ప్రిపరేషన్. ప్రిలిమ్స్‌కి ఫ్యాక్ట్స్ చదువుకోవాలి. తర్వాత కొన్ని డేటా పాయింట్స్ చదువుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఆ నంబర్స్ ఉంటే నంబర్స్ చదువుకోవాలి. నేమ్స్ చదువుకోవాలి. ఇయర్స్, హిస్టరీ పరంగా అలా చదువుకోవాలి. మెయిన్స్ పరంగా ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఓకే. మేడం మనకు ఇప్పుడు ప్రెజెంటు ఇప్పుడు ప్రిపరేషన్‌లో చూసుకున్నట్లయితే 2 కేటగరీస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటి వచ్చేసరికి ఆల్రెడీ 1 ఆర్ 2 మార్క్స్ తోటి లాస్ట్ అటెంప్ట్‌లో పోయినటువంటి అభ్యర్థులు కొంతమంది. మరోవైపు ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో వారు. సో, మనము ఇప్పుడు ఆల్రెడీ 1 ఆర్ 2 మార్క్స్ తోటి పోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ రీస్టార్ట్ ఎలా చేస్తే బావుంటుంది? యాహ్! సో, ఇప్పుడు 1 ఆర్ 2 మార్క్స్‌తో పోయింది అంటే వాళ్ళకి ఒకవేళ సర్వీస్ వచ్చినా కూడా లాస్ట్ సర్వీసే వస్తదండి. సో, అది వాళ్ళు ఫస్ట్ గ్రహించాలి. అది గ్రహించకుండా నాకు కొంచెంలో పోయింది అనుకొని బాధపడితే దానివల్ల యూజ్ లేదు. ఇప్పుడు ఏదో ఒక సర్వీస్ వస్తే చాలు అనుకున్నారనుకోండి. వాళ్ళ సర్వీస్‌లో ఉండి ప్రాపర్ ప్రిపరేషన్ చేయడం సాధ్యం అంటారా? అవ్వదు. సో, ఇప్పుడు వాళ్ళకొక మంచి అవకాశం వచ్చిందనుకోవాలి. ఆ మిస్ అయింది నేను 1 ఆర్ 2 మార్క్స్‌లో పోయింది నేను 1 ఆర్ 2 ర్యాంక్ తెచ్చుకుంటాను అనే గట్టి నమ్మకంతోని వాళ్ళు ముందుకెళ్ళాలి. ఓకే.